రేపు బుధవారం రోజున 2 లవంగాలతో ఇలా చేయండి. 2 నిమిషాల్లో మీ సుడి తిరిగి డబ్బే డబ్బు. అలానే కాకుండా మీ జీవితం కూడా మారిపోతుంది. రాత్రికి రాత్రే ఏంటంటే గనక మీరు అద్భుతమైన ఫలితాలనైతే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే గనక బుధవారం రోజున 2 లవంగాలతో ఈ విధంగా చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. లవంగాల పరిహారం అనేది ఏంటంటే గనక అతీత శక్తివంతమైనదండి. చాలా వరకు కూడా ఏంటంటే గనక లవంగాలు మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అనమాట. దురదృష్టాన్ని తొలగిస్తాయని ఒక రకంగా చెప్పొచ్చు. ఎందుకంటే లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. సుగంధ ద్రవ్యాల్లో లవంగాలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. అందుకే లవంగాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట. మనం పరిహార పరంగా 2 లవంగాలను తీసుకుని ఇప్పుడు గనక చెప్పే విధంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి. మనకేంటంటే గనక ఎప్పుడైనా సరేనండి, ఎంత సంపాదించినా కానీ డబ్బు మిగలక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధన సమస్యలతో తీవ్రంగా ఏంటంటే గనక సతమతం అవుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మీరేంటంటే గనక 2 లవంగాలను తీసుకోండి. అలా తీసుకొని మీరేంటంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే మీ ఇష్టదైవం పటం ముందు కానీ కొంచెం సేపు పెట్టుకోండి. అలా పెడితే ఏమవుతుందంటే గనక దైవానుగ్రహం కూడా కలుగుతుంది. అలా కలిగిన తర్వాత ఆ లవంగాలను తీసుకొని మన పర్సులో పెట్టుకోవడం వల్ల మనకేంటంటే గనక డబ్బు అనేది రావటం అనేది ప్రారంభం అవుతుంది. డబ్బు 4 దిక్కుల నుంచి ఏదో ఒక చోటు నుంచి ఏంటంటే గనక ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దైవానుగ్రహం లేదనుకోండి, మనకు దైవానుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధన సమస్యల్ని పోగొట్టుకోవడానికి ఈ పరిహారం మనకు పనిచేస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు 2 లవంగాలను ఏంటంటే గనక లక్ష్మీదేవి పటం ముందు కానీ మిష్టదైవం పటం ముందు కానీ పెట్టేసి ఆ తర్వాత తీసుకొని పర్సులో పెట్టుకోండి. కానీ లవంగాలకు పువ్వు ఉండాలి. ఇవి మనకు 3 నెలల వరకు అంటే పనిచేస్తాయి. 3 నెలల వరకు మీ పర్సులో ఉంచుకోండి. ఆ తర్వాత తీసేయండి.